బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం సిరి బ్రహ్మోత్సవం ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తచ్చాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే ముకుంద ప్రియాం. ఈ రోజున అమ్మవారు పల్యంకిక ఉత్సవంలో వస్తున్నారు. పల్యంకిక అంటే పల్లకి. ఒక్కసారి పల్లకిని చూద్దాం. పల్లకికి మోసేటటువంటి వాళ్ళు ఎందరో ఉన్నా మోసేందుకు ఏర్పాటు చేయబడ్డ కర్రలు వెనుక 2 ముందు 2. ఆ 4టిని కర్రలుగా భావిస్తే అర్థం కాదు మనకి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనే పేరు కలిగిన 4 వేదాల మీద అమ్మ అలా ఊరేగింపుకొస్తోంది. ఆ పైన గూడులా ఉంటుందే పల్లకికి, వేదాలన్నిటికీ చివర వచ్చినటువంటివి. వేదానికి సంబంధించిన అన్ని విశేషాలని తమలో దాచుకున్నవి ఉపనిషత్తులు. అంచేత పైన వచ్చే గూడులా ఉండే భాగం, గొడుగులా అనిపించే భాగం ఉపనిషత్తులు. అమ్మవారు ఎంతో అద్భుతమైనటువంటి సౌందర్య రాశి ఆవిడ. లావణ్యము అని సంస్కృతంలో మాట ఉంది. లవణము అంటే ఉప్పు అని అనుకుంటారు, కాదు. ఏ పదార్థంలో ఏది ఆకర్షణీయంగా ఉంటుందో, సౌందర్య విధానాన్ని కలిగి ఉంటుందో దాన్ని లవణము అంటారు. అలా ఏ వస్తువులో ఏ గొప్పతనం ఉందో అలాంటి అన్ని లావణ్యాలు కలిగినటువంటి మూర్తి అమ్మవారు. ముక్తా విద్రుమ హేమ నీల ధవల ఛాయైర్ముఖైస్త్రీక్షణైర్యుక్తాం. అమ్మ కంఠంలో కానీ పరిశీలించి చూస్తే ముత్యాలుంటాయి, పగడాలుంటాయి, బంగారపు రంగు అమోఘమైనటువంటి ఆభరణాలుంటాయి. వీటితో పాటు నీలి రంగు కలిగినటువంటి ఇంద్ర నీలమణులు ఉంటాయి. ఒక్కొక్క మణికి ఒక్కొక్క విశేషం ఉంటూ ఉంటుంది. ఇలాంటివన్నిటినీ ధరించి ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైనటువంటిది శుకం, చిలుక. ఎందుకని? ఒక మారు మనం అంటే అది 2 మార్లు పలుకుతూ ఉంటుంది. కాబట్టి అమ్మ ఏం ప్రబోధిస్తోంది, ఉపదేశిస్తోంది అంటే, గురువు దగ్గర చదువుకునేటటువంటి విద్యార్థి గురువు చెప్తున్న కాలంలోనే ప్రశ్న అడగద్దురా. గురువు ఒక్క మారు చెప్తే 2 మార్లు నువ్వు దాన్ని తిరిగి తిరిగి అంటూ ఉండు అని. ఆ పైన కనిపించే ముత్యాల పరంపర ఉందే, అవి సముద్ర గర్భంలో ఉండేటటువంటివి తప్ప ఎవరో చేయించినవి మాత్రం కానే కాదు. ఎందుకని? అమ్మ సముద్రపుత్రి. వాళ్ళ నాన్న ఈమె వివాహానికి స్వయంగా తెచ్చి తనలో దాగున్నటువంటి ఆ నవరత్నాలని ఇచ్చి, అమ్మాయి పెట్టుకోవే అంటే మా నాన్న ఇచ్చాడు అని ఎంతో ఇష్టంగా ఆ తల్లి ధరించింది. గమనించండి. ప్రతి తండ్రి తనకున్నటువంటి స్తోమతలో ఆ కూతురి వివాహ సందర్భంలో ఆమె పల్యంకిక పల్లకీలో రావడానికి ముందు ఇచ్చినట్లయితే ఆభరణాల కంటే కూడా
ఆ ఆభరణాలని ధరించిన అమ్మాయి ముఖం బ్రహ్మాండంగా వెలిగిపోతూ కనిపిస్తుంది. అటువంటి అమోఘమైనటువంటి స్థితి ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈరోజు మార్గశీర్ష ప్రతిపత్తిథి. ఇదిగో పోలి స్వర్గానికి వెళ్ళింది అని అంటూ ఉంటారు. పోలి వెళ్ళదు, స్వర్గానికి వెళ్ళదు. మనం ఇప్పటి వరకు ఏ దీపాలనైతే మట్టి ప్రమిదలో చక్కనైనటువంటి నేతిని కానీ నువ్వుల నూనెని కానీ వేసి వత్తి దాంట్లో పత్తితో తయారు చేయబడ్డది మాత్రమే వేసి వెలిగించామో, ఎన్నెన్నో దీపాలను పెట్టామో ఆ ఆ దీపాల సమూహం అంతా స్వర్గానికి చేరుతుంది. కాబట్టి దీపాళి స్వర్గానికి వెళ్ళింది అని అర్థం. ఎందుకని? అక్కడుండేటటువంటి అందరికీ కూడా కాంతిని ప్రసరింప చేయాలనే అభిప్రాయంతో. కాబట్టి దీపాళి స్వర్గానికి వెళుతుంది తప్ప ఆ దాన్ని మార్చేసి పోలి అనే ఒక ఆవిడుంది, అత్తగారు కోడలు దెబ్బలాడుకున్నారు. ఈ కథ నిజం కాదు కాదు కాదు. ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని, అథర్వవేదాన్ని ఇలా పఠిస్తూ ఉంటే అమ్మ యొక్క సంపూర్ణ స్వరూపం మనకి అర్థమవుతుందనే యథార్థాన్ని తెలియచేస్తూ పల్యంకిక పల్లకిలో అమ్మవారు వస్తున్నారు. మరో విశేషం, ఇటు అటు లాగడానికని ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి తాళ్ళు ఉండవు దీనికి. రథానికైతే తాళ్ళు ఉంటాయి. రథానికి ఉండేటటువంటి తాళ్ళు ఒకటి మనసు అయితే, ఒకవైపు ఇంద్రియాలు అయితే, ఆ నడిచేటటువంటి నేల ఏదైతే ఉందో రథం వచ్చే నేల అది బుద్ధి. బుద్ధింతు సారథిం విద్ధి. అమ్మ ఆ రథం మీద అక్కడ కూర్చుని ఆ బుద్ధిని జాగ్రత్తగా నడిపించేటటువంటి మార్గంగా చేసి ఇలా నడవండి, అలా నడవండి అని ప్రత్యేకంగా ఉపదేశిస్తూ ఉంటుంది. ఇక్కడ పల్యంకిక ఉత్సవం కాబట్టి ఆ పైన పల్లకి నుంచి చక్కనైనటువంటి కుచ్చులు వేలాడుతూ కనిపిస్తాయి. ఆ వేలాడుతూ కనిపించేవన్నీ కూడా మనకు కలిగేటటువంటి ఊహలు, ఆలోచనలు. కల్మషమోచని సారే గాయ అంటే మర్యాదపూర్వకంగా ఒక విషయాన్ని అమ్మవారికి విన్నవించుకోవడం అని అర్థం. ఆ ఉండేటటువంటి అన్ని మంత్రాల్లో కూడా విశేషార్థాలుంటాయి. తాటంకయుగలీభూత తపనోడుపమండల. అమ్మవారికి అటు ఇటు చెవులున్నాయి కదా. ఆ చెవుల్లో ఒకరు కుడివైపు ఉన్నటువంటి వాడు సూర్యుడు స్వయంగా. ఇదిగో పగలు జరిగేటటువంటిది చతుర్దశ భువనాల్లోనూ ఏం జరుగుతుందో చెప్తూ ఉంటాడు. ఎడంవైపు ఉన్నటువంటి చెవిలో చంద్రుడు చెప్తూ ఉంటాడు రాత్రివేళ మొత్తం చతుర్దశ భువనాల్లోనూ ఏం జరుగుతోంది అని. భక్తులమైనటువంటి మనం అందరం అనుకోవాలి, ఈవేళ తిరుచుకునూర్ అంటే తిరుచానూరులో పద్మావతీదేవి ఈ అమోఘమైనటువంటి బ్రహ్మోత్సవ సంరంభంలో అమ్మా నీకు ఇలా జరుగుతోంది కదా. భూలోకంలో ఇక్కడ భువోలోకంలో, అలా సువోలోకంలో, మహోలోకంలో, జనోలోకంలో, తపోలోకంలో, సత్యలోకంలో ఇలా జరుగుతున్నాయని. అలాగే అతల వితల సుతల తలాతల ఇలా కింద మొత్తం 14 లోకాల్లోనూ ఏం జరుగుతుందో అమ్మకి అనుక్షణం వెళ్ళిపోతూ ఉంటుంది సూర్యుడు చంద్రుడు ద్వారా. కుడివైపున సూర్యనాడి ఉంటుంది, ఎడంవైపున చంద్రనాడి ఉంటుంది. అంచేతనే ఆయుర్వేద శాస్త్రం తెలియచేస్తుంది రాత్రివేళ ఎటు పడుకోవాలి, పగలిపూట ఎటువైపు తిరిగి పడుకోవాలి అని. మనకు కనిపించేటటువంటి ఏ దైవ ఉత్సవాలు ఉన్నాయో అవన్నీ ఆరోగ్య సూత్రాల మీదుగా వెళ్తూ ఉండేటటువంటివే. మరో విశేషం ఏంటంటే, అమ్మా వస్తున్నావా, నువ్వు తూర్పు దిక్కులో కదా ఉన్నావు, నేను ఇంద్రుణ్ణి, తూర్పు దిక్కుకి అధ్యక్షుణ్ణి, దిక్పాలకుణ్ణి. ఇదిగో నా ఐరావతం, ఇదిగో నా భార్య శచీదేవి,
స్వయంగా ఐరావతాన్ని దిగి నా శచీదేవితో సహా నీకు స్వాగతాన్ని పలుకుతున్నాను అంటాడు ఇంద్రుడు. ఆ దిక్కు దాటిన తర్వాత ఆగ్నేయానికి అమ్మవారు అదుగో అలా తిరుగుతూ ఉంటే, అమ్మా నేను అగ్నిదేవుణ్ణి, ఈ ఆగ్నేయ దిక్కుకి అధిపతిని, నువ్వే కదా ఆ ఉద్యోగాన్ని నాకు కల్పించావు. నా భార్య అయినటువంటి స్వాహాదేవితో స్వధాదేవితో నా పరివారంతో సిద్ధంగా ఉన్నాను నిన్ను ఆహ్వానించడానికి అని నిలబడ్డాడు. దక్షిణానికి అమ్మ తిరగగానే యముడు స్వయంగా అక్కడ నిలబడి, అమ్మా నా భార్య అయినటువంటి సుశీలతో నా పరివారంతో నేను ఇక్కడ సిద్ధంగా ఉండి ఏ భక్తుడికి లేదా వారి చుట్టాలకి మరెవరికి కూడా ఏ విధమైన దుర్వార్త వినిపించకుండా ఉండేలా నేను అన్ని ఏర్పాట్లు చేశానమ్మా, నిన్ను స్వాగతిస్తున్నాను సాష్టాంగపడుతూ అని తెలియజేస్తాడు. దక్షిణం నుండి అలా తిరుగుతూ ఉంటే దక్షిణ పశ్చిమాలకి నడుము ఉండే నైరుతి దిక్కు ఉంది కదా, నైరుతి స్వయంగా ఆయన లోకంలో అందరికీ దురాలోచనని కలిగించే లక్షణం కలిగిన వాడిని నేను. ఎవ్వరికీ అట్లాంటి దురాలోచనలు లేకుండా ఉండేలా నా భార్యతో నా పరివారంతో సిద్ధంగా ఉన్నాను తల్లి, ఇంకా ఎప్పుడు వస్తావు నా దగ్గరికని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. అలాగే పశ్చిమపు దిక్కుకి వెళ్ళగానే వరుణుడు తన భార్య తన వారు పరిచారకులు పరివారంతో సహా, అమ్మా నీకు స్వాగతం, నీకోసం ఎదురు చూపులు చూస్తున్నాం, రోజు రోజు ఆభరణాలని మార్చే ఈ రోజున ఏ విధమైన ఆభరణాలతో ఉన్నావు అని పరిశీలించడానికి పరీక్షించడానికి ఆనందించడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. అలాగే పశ్చిమానికి ఉత్తరానికి నడుమ ఉండే వాయవ్య దిక్కుకి అధిపతి అయినటువంటి వాయుదేవుడు నా భార్య అయినటువంటి అంజనతో మా ఇరువురికి కలిగినటువంటి ఆంజనేయుని జన్మస్థలమైనటువంటి ఇదిగో ఈ చోట్లో మేము సిద్ధంగా ఉన్నాం, మా పుట్టిల్లు ఇదే, ఎప్పటికీ ఇదే, మరొక్కటికి ఏం మాత్రం లేదు అని స్వయంగా తెలియచేస్తుంటే అదిగో అమ్మ జాగ్రత్తగా తన కళ్ళతో పరిశీలించి చూస్తూ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ మలుపు తిరిగి ఒక్కసారి ఉత్తరానికి వస్తే కుబేరుడు అంటున్నాడు స్వయంగా, నేను నా భార్యతో సహా పరివారంతో సహా డబ్బు సంచులతో సహా బంగారపు మూటలతో సహా సిద్ధంగా ఉన్నాను, ఏ విధమైనటువంటి ద్రవ్యలోపము ఉండకుండా ఉండేలా నేను అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను తల్లి రామ్మ అని స్వాగత సత్కారాలను చేయడానికి సన్నద్ధుడై ఉన్నాడు. అక్కడి నుంచి తూర్పు ఉత్తరాలకి మధ్యలో ఉండే ఈశాన్య దిక్కుకి ఎదిపేటువంటి ఈశానుడు నేను నా భార్య పార్వతితో సిద్ధంగా ఉన్నాను, సకల దాంపతులకి కూడా దాంపత్య ఆనందం కలిగేలాగా అన్యోన్య భావం కలిగేలాగా ఒక్కసారి నువ్వు ఆశీర్వదించు, నేను అన్ని విధాలైన ఏర్పాట్లు చేసుకుని నా భూత ప్రేత పిశాచ గణంతో సిద్ధంగా ఉన్నాను. ఇందాకే భృంగిరిటుడు అనేటటువంటి ఇద్దరూ కూడా కొమ్ములతో నృత్యాన్ని చేశారు చూడమ్మా, వాళ్ళిద్దరూ మా వాళ్ళే. అక్కడ వాళ్ళు చేసేటటువంటి ధ్వనిలో బ్రహ్మాండమైనటువంటి మృదంగ ధ్వానాన్ని వినిపించారే, అవి నావే అని చెప్పుకుంటూ అక్కడ ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందరూ అష్టదిక్పాలకులు భార్యలతో పరిచారకులతో పరివారంతో సిద్ధంగా ఉండి అమ్మని స్వాగతిస్తున్నారు. ఎంత అద్భుతమైనటువంటి దృశ్యమో కళ్ళలో కానీ మనం ఊహించుకున్నట్లయితే ఆ ఆనందమే వేరు. అమ్మ పైకింత మృదువుగా కనిపిస్తోంది కానీ అమ్మ చాలా కఠినురాలు, యుద్ధాన్ని చేయడానికి ఏమాత్రమూ వెనుకాడదు. స్త్రీలందరినీ కూడా వంటింటి కుందేళ్లుగా చేసేశారని ఈ రోజుల్లో ముఖ్యంగా ఆడవాళ్లే దుఃఖపడుతూ ఉంటారు. కారణం వాళ్ళకి పురాణ జ్ఞానం సుతరాము లేకపోవడం మాత్రమే. అమ్మవారు అంది, ఏమే లోకంలో అందరికీ కూడా కష్టం వచ్చేటటువంటి జాతి ఏది అంటే స్త్రీ జాతి కదా, కాబట్టి మీలో ధైర్య సాహసాలని నింపుతాను అంది. అదిగో ఆ పైన శుకం ఉన్నది తిరుచుకునూరు, కాబట్టి ఆ ఉండేటటువంటి అద్భుతమైన ఆట ఆడేటటువంటి బ్రహ్మాండమైన ఎత్తుది. ఒకసారి నేను తిరుమల బ్రహ్మోత్సవానికి వచ్చినప్పుడు నెత్తి మీద పెట్టుకున్నాను. 34 కేజీల బరువు ఉంటుంది. దాన్ని భుజం మీద పెట్టుకుని గిరగిరా తిప్పుతూ 2 చేతులు ఇలా ఆడడం అంటే సామాన్యమైనటువంటి మాట, అమోఘమైనటువంటి విధానం. ఇదిగో ఇట్లాంటి కళలన్నీ ఉన్నాయి మన భారతదేశంలో. హైందవ ధర్మంలో వీటినన్నింటినీ పోగొట్టుకోకుండా నాయనా అని స్పష్టంగా అమ్మవారు తెలియచేస్తోంది.
ఉత్సవాలు అని అనగానే ఏవేవో పిచ్చి గంతులు కాకుండా ఇట్లాంటి నృత్యాలని కానీ చేసేటైతే సంప్రదాయం నిలుస్తుంది, సనాతన ధర్మం ముందు ముందుకెడుతుంది, ఒక్కసారి మనకి కనువిప్పు కూడా కలుగుతుంది. ఆలోచించి చూడండి ఎంత గొప్పదైన విధానమో ఇది. అమ్మవారు అలా వస్తూ ఉంటే అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి రూపాన్ని మనం చూస్తే అమ్మవారు ఈ ఎడమ పాదాన్ని మడిచి ఉదజయతే ఇంద్ర ఏకాదశాక్షరేణ అమ్మవారు ఇన్ని ఆభరణాలు వేసుకున్నారు. అది పూర్తిగా అట్టహాసం కోసం, ఆడంబరం కోసం కాదా అని దుర్బుద్ధిపరులైనటువంటి వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. అది కాదు అక్కడ విశేషం. దదౌ తస్మై పరం ప్రీత స్వనామాంకోపశోభితం అంగుళీయమభిజ్ఞానం రాజపుత్ర్యా పరం తపః. రామచంద్రుడు ఆంజనేయుణ్ణి పిలిచి తన ఉంగరాన్ని అలా ఇచ్చి, ఈ ఉంగరాన్ని చూస్తే సీతమ్మ గుర్తుపడుతుంది నిన్ను, నువ్వు నా దగ్గర నుండి వచ్చిన వాడివి అని గుర్తుంచుకో అన్నాడు. కేవలం ఉంగరాన్ని ఇచ్చి దీని ద్వారా గుర్తించమనడం కాదు దానిలో రహస్యం. దాంట్లో 3 మణులుంటాయి. పైన 1 మణి, క్రింద పక్కపక్కగా 2 మణులు. ఒకటి ఇక్ష్వాకు కులం వాళ్ళందరూ చేసినటువంటి తపస్సు పై మణిలో ఉంటే, ఆ ప్రక్కన కింద ఉండేటటువంటి 2 మణుల్లోనూ తన తండ్రి అయినటువంటి దశరథుడు ఇదిగో ఈ కుడి చేతి వైపు ఉన్న దాంట్లో తాను సంపాదించిన తపశ్శక్తి నిక్షిప్తం అవుతాయి. అంటే అయోధ్య రాజులందరూ కూడా ఎంతటి తపస్పరుడో భక్తిపరుడో ఆ తపశ్శక్తి మొత్తం నిక్షిప్తమైంది. దాన్ని ఆంజనేయుడికి ఎందుకు ఇచ్చాడు అంటే, ఇదిగో నీదేమో భుజశక్తి, మాది తపశ్శక్తి. ఈ భుజశక్తి మానవ శక్తికి సంకేతమైతే, ఇదిగో ఈ మణులలో ఉండేటటువంటి తపశ్శక్తి భగవద్ అనుగ్రహ శక్తి, 2 ఉంటే తప్ప నువ్వు ఎగరలేవని ఆ మాట చెప్పకుండా ఇచ్చాడు. ఆంజనేయుడు ఎప్పుడైతే లంకకి వెళ్ళిపోయాడో ఆ తపశ్శక్తి మొత్తం వ్యయం అయిపోయింది, ఖర్చు అయిపోయింది. అప్పుడు అమ్మవారు గమనించింది, ఎరా నాయనా మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెడతావా అని. ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళేందుకంటే లంక నుంచి మళ్ళీ ఈ రామచంద్రుడు ఉన్న చోటికి వచ్చేందుకోసమని ఆవిడ ఆలోచించి తన చూడామణినిచ్చింది, తన తపశ్శక్తిని మొత్తం దాంట్లో దాచి. కాబట్టి ఆ చూడామణి అనేది తపశ్శక్తి నిండినటువంటి మణి. ఈ రామచంద్రుడు ఇచ్చిన ఉంగరం కూడా తపశ్శక్తి నిండినటువంటి ఉంగరం. అమ్మవారి యొక్క శరీరం నిండుగా ఉన్న ఆభరణాలన్నీ కూడా అమ్మవారి తపశ్శక్తి నిండినటువంటివే తప్ప ఏదో మనం బంగారం కొనుక్కుని ఎవరి దగ్గరో చేయించి భుజానో చేతికో ఎక్కడో అలంకరించుకున్నట్టువి కానే కాదు. ఈ విశేషాన్ని గుర్తుంచుకోగలగాలి, గుర్తించాలి. అమ్మ తాను చేయబోయే పని అంత మౌనంగా చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం. అందులో మన ఆరోగ్యాన్ని గురించి చెప్తుంది అమ్మవారు పరోక్షంగా ఉపదేశిస్తూ. 3 ప్రదక్షిణాన్ని చెయ్యండి. ఈవేళ లోకంలో ఎందరూ ప్రదక్షిణాన్ని ఆయాసం లేకుండా చేస్తున్నారో గమనించుకోండి. అలాగే ఆత్మ ప్రదక్షిణాలు 3 చెయ్యండి. ఆత్మ ప్రదక్షిణాన్ని ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఎంతమందో చేయలేనటువంటి స్థితిలో ఉంటారు. ఇంతేకాదు సాష్టాంగ నమస్కారాలని 8 అంగాలతో 8 శరీరంలోని అవయవాలతో నమస్కరించండి. సాష్టాంగబడి నేలకి మళ్ళీ లేవాలి, మళ్ళీ పడాలి, మళ్ళీ లేవాలి, మళ్ళీ పడాలి. ఎంతమంది చేయగలుగుతున్నారు? ఇదిగో ఇక్కడికి వచ్చారుగా బ్రహ్మోత్సవాలకి, ఒక్కసారి ప్రయత్నించండి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామో అష్టాంగ ఉచ్యతే.
అంచేత 8 మార్లు పడడం చేశారనుకోండి, ఇక వేరే వ్యాయామం అక్కర్లేదురా, ఆలోచించి చూడండి అని స్వయంగా తెలియచేస్తోంది. వర్షం ఎక్కడైనా కానీ వచ్చినట్లయితే ఒక్క చినుకు కూడా పడకుండా ఉండేందుకని పటేన ఆటోపహ పెద్దదైనటువంటి వస్త్రాన్ని అలా గొడుగులాగా ఏర్పాటు చేసి దాన్ని కప్పుతారు. దాని కిందే అమ్మవారు ఉంటుంది. ఒక్క వర్షపు చుక్క కూడా పట్టడానికి వీలు లేకుండా. దీనికి పటాటోపమనే పేరు తప్ప ఘటాటోపం మరో ఆటోపం అననే కూడదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకో విశేషం, అమ్మవారు అయ్యవారి కంటే చాలా గొప్పది అన్ని విషయాల్లో కూడాను. ఆ రామచంద్రమూర్తి అన్నాడు, గోదావరిం ప్రవేక్ష్యామి హుతాశనం. సీతమ్మ లేనటువంటి రామచంద్రుడు స్వయంగా గోదావరిలో దూకనా, సముద్రంలో దూకనా, ఆబంధిష్యేధవాచక్షే విషమే దేహమాత్మన, నా శరీరాన్ని విడిచైనా ఆమె లేకుండా నేను ఉండలేను అని స్పష్టంగా ఆత్మహత్యా స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. కానీ అమ్మవారు రావణుని లంకలో ఒకే ఒకతే తన వాళ్ళంటూ ఎవరూ లేకుండా, పోనీ ఆ ఉన్నటువంటి రాక్షసులైనా అనుకూలు కాకుండా నిత్యం బెదిరిస్తూ విపరీతమైన కళ్ళతో విపరీతంగా భయపెడుతూ అన్ని చేసినా కూడా ఏమాత్రము బెదరకుండా, ఏమిటో అనుకుంటున్నావేమో, అసందేశాత్తు రామస్య తపసశ్చానుపాలనాత్ నత్వా కుర్మి దశగ్రీవ భస్మార్హతేజస. నిన్ను బూడిద చేయగలనరా, నా రామచంద్రుని ఆజ్ఞ లేదు కాబట్టి ఊరుకున్నాను అని. లోకంలో స్త్రీలు గమనించాల్సిన విషయాన్ని అమ్మవారు చెప్తోంది. ఒక్కసారి మా ఆయన కానీ అనుజ్ఞ ఇస్తే నిన్ను బూడిద చేస్తాను అని. అలాగే రామచంద్రమూర్తి కూడా సీతమ్మకి తెలిసి మాత్రమే చేస్తాను అంటాడు. అన్యోన్య దాంపత్య విధానాన్ని తెలియచేయడానికి బ్రహ్మోత్సవాలు మనకి అమోఘమైనటువంటి అవకాశాన్ని ఇస్తాయి. వ్యాయామాన్ని చేయండి అనే యథార్థాన్ని కూడా మనకి పరోక్షంగా ఉపదేశిస్తాయి. ఈ కన్యలందరూ కూడా ఎంత చక్కనైనటువంటి నృత్యాన్ని ఏ విధమైన శరీర సాధన చేశారో గమనిస్తే మనం కూడా అలా శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. అదిగో వాళ్ళిద్దరే భృంగిరిటుడు అనే పేరు కలిగినటువంటి మార్దంగికులు మృదంగాన్ని మోజిస్తూ నిరంతరం వెడుతూ ఉంటారు. ఈశాన్య దిక్కులో పార్వతీదేవితో సహా శంకరుడున్నాడు. ఇదిగో అమ్మవారు వస్తూ ఉంటే, అమ్మవారు వైష్ణవురాలు, మేము శైవులం, ఆ అభిప్రాయం లేదు. శివ కేశవ భేదం ఏమాత్రమూ లేదని నిరూపిస్తుంది ప్రతి బ్రహ్మోత్సవము కూడా. గుర్తుంచుకోగలగాలి. మనం అందరం ఇళ్ళు కట్టుకుంటూ ఉంటాం. ఏదో పక్క వాళ్ళ ఇళ్ళో, ఎదుటి వాళ్ళ ఇళ్ళో, లేదో ఎక్కడ ఎవరి ఇళ్ళో చూసుకుని దాంట్లో చాలా అందంగా ఉండేలా కట్టుకున్నాం అని అనుకుంటాం. శ్రీమన్నగర నాయిక అమ్మవారు మనలా ఎక్కడో ఒక స్థలాన్ని తీసుకుని కట్టించుకోలేదు. శ్రీమన్నగరం మొత్తం అంతా ఆవిడది. ఒక నగరం ఆ తల్లిది. ఈవేళ ఇక్కడ మనం గమనించవలసిన మరో అద్భుత రహస్యం ఏమిటంటే, బాగా గుర్తుంచుకోవాలి. అమ్మవారు తన ఆలయం దగ్గర నుండి బయలుదేరి పల్లకిలో ఆ తిరిగేటటువంటి అంటే సంచరించే విధానాన్ని గిని చూస్తే శ్రీ అనే తెలుగు అక్షరం ఆకారంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక చూసినటువంటి గంగయ్య కొండాన్ మండపం, దాన్నే గంగుండ్ర మండపం అంటారు. సరిగ్గా శ్రీ అనే ఆకారంలో ఆ సున్న ఉంటుంది చూడండి, శకారం ఆ కింద భాగంలో సున్నలా ఉంటుందే, అక్కడ మండపం దగ్గర అమ్మవారు ఆగుతారు. ఎందుకని ఆగడం? ఆవిడికి ఏమైనా అనారోగ్యమా అని బుద్ధి లేని వాళ్ళు ప్రశ్నిస్తారు. అది కాదు, స్త్రీలకి సౌందర్య పిపాస ఎక్కువ. అంచేత ఆభరణాలన్నీ వేసుకుని వెడుతున్నాను కదా, ఈ మెడలో హారం అటు జరిగిందా, ఆ చేయికున్నటువంటి ఉంగరం కొద్దిగా ఇటు వచ్చిందా, గాజులన్నీ సక్రమంగా వేసుకున్నానా లేదా, నుదుటి బొట్టుకి ఏదైనా చెమట పట్టిందా అని వరుసగా అన్నీ సరిచేసుకోవడం కోసమని ఒకచోట అమ్మవారిని ఆపి అమ్మవారికి ఉండేటటువంటి సర్వ ఆభరణాలని చక్కగా ఉండేందుకోసమని ఏర్పాటు చేసినటువంటి విడిది
ప్రదేశం అది. మళ్ళీ ఓసారి గుర్తించండి, అమ్మవారి మండపం దగ్గర నుండి, అంటే అమ్మవారి దేవాలయం నుండి బయలుదేరినటువంటి రథం, అంటే ఈ కనిపించే పల్యంకిక పల్లకి పూర్తిగా ఇలా తిరిగేటటువంటి విధానాన్ని, సంచరించేటటువంటి మార్గ విధానాన్ని పరిశీలిస్తే శ్రీ ఆకారంలో ఉంటుంది. సంస్కృత అక్షరమైన శ్రీ కాదు, తెలుగులో ఉన్నట్లుగానే ఉంటుంది. ఆ శకారానికి కిందగా ఉండే గుండ్రంలాంటి భాగంలో ఈ మండపం ఉంటుంది. ఎంత తెలివితేటలతో వాళ్ళు ఆ రోజున ఆలయానికి సంబంధించిన నిర్మాణాలని కూడా చేపట్టారు అని గమనించినట్టయితే ఎన్నెన్ని రహస్యాలు ఇక్కడ గోచరిస్తాయో అంతు పట్టనే పట్టదు. అమ్మవారు తక్షాంతి సంవర్తిని అని చెప్తుంది ఈశానాం జగతోష్య అనే శ్లోకంలో. అమ్మవారికి ఓర్పు చాలా ఎక్కువట. అయ్యవారు మనం కోరుకునేటటువంటి కోరికలన్నింటినీ వింటూ 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 అబో ఇంకా అంతమంది ఉన్నారా, అందరి కోరికలను నేను వినాలా అని అనుకుంటూ కొద్దిగా డస్సిపోతే బడలిపోతే ఆ పక్కనే ఉన్న అమ్మవారు తత్క్షాంతి సంవర్తిని. అయ్యా ఒక విన్నపం, వాడెవడో తెలిసినా మనకు వచ్చే 99,84,36,732 వాడు వీడే మనవాడు. అదిగో అది వస్తుంది చూడు, అదిగో అది కూడా ఇదిగో ఇన్ని సంఖ్య, ఇన్నవ సంఖ్య కలిగినటువంటిది. వీళ్ళది కూడా విను 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 అని ఆయనకు ఓపికని పెంచుతూ ఉంటుందట. ఎంత ఆశ్చర్యం! ఇన్ని ఆభరణాలని ధరించినా సరే అమ్మవారు తెలియచెప్తోంది, వందే ముకుంద ప్రియాం. నాకన్నిటికంటే కూడా నా భర్తకి నేను ప్రియురాలిగా ఉండడం ఏదైతే ఉందో అంతకంటే గొప్ప అలంకారం నాకేముంది అని అంటోంది. లోకంలో చాలామంది స్త్రీలు అనేక ఆభరణాలని ధరిస్తారు. నిజమైనటువంటి ఆంజనేయ స్వామి చెప్పినట్టుగా ఏ భార్యకు భర్త ఆభరణమో అన్ని ఆభరణాలు కూడా దాని ముందు వెలవెలబోతూ ఉంటాయో అట్లాంటి దాంపత్యము అనే ఆభరణం లేకపోతే ప్రయోజనం లేదని ఇవిగో ఈ బ్రహ్మోత్సవాలు మనకి తెలియజేస్తాయి. ఇక్కడ ఆయన విషయంలో అయినా ఇక్కడ ఈమె విషయంలో అయినా సరే బాగా గుర్తుంచుకోవాలి. ఇంతేకాదు, ఆ వెంకటపతేర్ విష్ణో పరాం ప్రేయసీ, వేదము మాట చెప్పింది ప్రియము హితము అనే రెండు మాటలు ఒకటి కాదు అని వ్యాఖ్యానంలో సాయణాచార్యుడు తెలియచేశాడు. తాత్కాలికంగా ఇబ్బందిని కలిగించేదిగా ఉండి శాశ్వత కాలంలో ఆనందాన్ని కలిగించేది ప్రియంట. తాత్కాలికంగా సుఖాన్ని కలిగించి తరువాతి కాలంలో ఇబ్బందిని కలిగించేదేదో హితంటది. బాగా గుర్తుంచుకోమన్నది. అమ్మవారు ప్రేయసి, కఠినంగా మాట్లాడుతుంది అయ్యవాడిని. రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఏమిటయా నువ్వేదో మగవాడని అనుకుని మా నాన్న నీకు ఇచ్చి పెళ్లి చేశాడు సీతమ్మ, కానీ నువ్వు ఆడదానివే. అదిగో అంత కఠినంగా మాట్లాడింది. కానీ ఆవిడ హృదయం మాత్రం సంపూర్ణమైనటువంటి కరుణామృత తరంగిణి విధానమే తప్ప మరొకటి కాదు. లోకంలో ఎవడైనా తాగుబోతు మిత్రుడు ఏమంటాడు, బాగా తాగుదాను రా అంటాడు. అది చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ మరికొంతకాలంలో చెప్పలేనటువంటి అగౌరవంతో పాటు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అదిగో అది హితం. ప్రియం అంటే అది కాదు, కఠినంగా ఉంటుంది మాట. దానివల్ల చాలా గొప్పదైనటువంటి సౌఖ్యాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఆ కాలంలో కష్టాన్ని కలిగించిన తరువాతి కాలంలో మంచి జరిగించేది ఏది ఉంటుందో అది ప్రియం. ఆ కాలంలో సుఖంగా ఉండి తరువాతి కాలంలో ఇబ్బందిని కలిగించేదేదో అది హితం. ఎంత గొప్పగా వేదం చెప్తుందో చూడండి. ఇంతకుముందు శ్రావ్యంగా అమోఘమైనటువంటి ఆ ఉపనిషన్నాదాన్ని మనం విన్నాం. ఎంత సంతోషకరంగా శరీరం నిండుగా ఆనందం కలిగిందో. అంచేతనే గోష్ఠంలో అంటే ఈ ఆవులన్నీ ఉండేటటువంటి శాలలో ఈ వేద పఠనాన్ని సాగిస్తూ ఉంటే, వేద మంత్రాలను వినిపిస్తూ ఉంటే వాటి నుంచి మరింత క్షీరం లభించిందని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్థానమే అంటే ఈ
పీఠమే మనకి తెలియచేసింది. ఒకప్పుడు కృష్ణాష్టమికి అద్భుతమైన ఉత్సవం సాగేటప్పుడు ఆలయానికి సంబంధించిన కార్యనిర్వహణాది స్వయంగా కుండని పట్టుకు వెళ్ళి ఆయనే పిదుగుతారు పాలని. అందుకోసమని ఒక సంవత్సరంలో ఈ రహస్యాన్ని గమనించాక వేదనాదాన్ని మాత్రమే వినిపిస్తున్నారు. ఎందుకని? గోవుల్లో పరమేశ్వరులు అందరూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైనటువంటిది అమృతం. పాలకి క్షీరం అని పేరు మామూలుగా, కానీ అమృతంతో సమం. పైగా గోమాత అని అంటారు. ఇంకా గేదెని కానీ పిల్లిని కానీ మేకని కానీ అనరు. ఎందుకని? ఏ గోవైతే ఉందో అది దురదృష్టవశాత్తు తల్లి కానీ ప్రసవకాలంలో మరణించినట్టయితే ఆ ఉండేటటువంటి శిశువుకి తన పాలే స్వయంగా అమ్మగా ఆదరింపబడి ఆ అమ్మ స్వయంగా ఇచ్చినట్టుగా స్వీకరింపబడి ఆ శిశువు జీవిస్తోంది. అంచేత ఎక్కడున్న గోవైనా సరే అది గోమాతే. ఇంకొక విషయాన్ని కూడా చెప్పుకోవాలి. మనకి నాటు ఆవులు, దేశవాళీ ఆవులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఆవులని పిలవాలి తప్ప ఈ జెర్సీ ఆవులు మరో రకమైన ఆవులు మాత్రం ఆవులు కాదు. బాగా గుర్తుంచుకోగలగాలి. అంచేతనే నిజమైనటువంటి సన్యాస ధర్మాన్ని తెలుసున్నటువంటి మహానుభావులందరూ కూడా దేశవాళీ ఆవుల్ని అంటే నాటు ఆవుల్ని మాత్రమే తమ మఠాల్లో ఉంచుతారు తప్ప జెర్సీ ఆవుల్ని మాత్రం కాదు. ఈ యథార్థాన్ని గుర్తుంచుకోవాలి. ఈ పాలు మాత్రమే మన పిల్లలకి వాడితే పుష్టికరంగా బుద్ధి వికాసన పరంగా బాగా ఎదగలుగుతారు. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. అమ్మవారు చక్కని పెద్దనైనటువంటి కబరి అంటే జుట్టుముడిని వేసుకుంటుంది. అందులో స్త్రీ జాతికి ఉపదేశిస్తూ 4 పువ్వులు పెట్టుకోండి అని చెప్తోంది. చంపక సంపెంగ పువ్వులు మంచి సువాసనని జుట్టు నిండుగా కలిగిస్తాయి. ఆ సువాసనకి దుర్వాసన మాత్రమే ఇష్టపడేటటువంటి పేలు ఈపెలు అట్లాంటివి రానే రావు. ఎంత చక్కని సౌందర్య విధానాన్ని చెప్తోందో. అశోక 2 అశోక పుష్పాన్ని ధరిస్తుంది. ఎందుకని? అశోకవనికా ప్రియ. అమ్మవారికి అశోకవనం చాలా ఇష్టం, అశోక పుష్పం మరింత ఇష్టం. అంతేకాక అమ్మవారికి ఏ రంగు ఇష్టమో అలాంటి రంగులో ఉంటుంది. సర్వారుణ అనవద్యాంగి అంతా ఎరుపే. పైన కిరీటంలో ఉండేటటువంటి మణి ఎరుపు, మధ్యలో ఉండే నాయకమణి ఎరుపు, కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత. దానిమ్మ లోపల ఉండేటటువంటి ఎర్రని ఆ గింజల్లాగా అలా ఈ కిరీటం ఇటు నుంచి అటు వరకు చెవి వరకు, ఈ చెవి నుంచి ఉండే అదంతా కూడా ఎరుపే. చేతి నిండా గాజులు ఎరుపు, ఈ చెవికి ఆ చెవికి ఉండే దుద్దులు ఎరుపు, మెడలో అమోఘమైనటువంటి హారాలన్నీ ఎరుపు, ఈ వడ్డాణం ఎర్రనైనటువంటి రాళ్లతో మొత్తం ఎరుపు 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 ఎరుపు. అంచేతనే అశోక పుష్పం చాలా ఇష్టం. అది ఆభరణం అలంకారం కోసం. పున్నాగా సురపన్న పువ్వు అంటారు. పూర్వం రోజుల్లో వైదికులైన వాళ్ళు, అనుష్ఠానపరులైనటువంటి వారు, దైవ పూజ భక్తి తత్పరత ఉన్నవాళ్ళు
ఈ పువ్వుని తమ తోటలో పెంచుతూ ఉండేవారు. పసుపచ్చని రంగులో ఉంటుంది. అంతేకాక జుట్టుకి ఉండే ఒత్తుతనాన్ని తగ్గనీయకుండా చేస్తుంది సురపర్ణ పుష్పం. ఇంత చక్కని సువాసన ఆ క్రిములు లేకుండా చేస్తూ మంచి అమ్మవారికి అందమైనది ఆ అశోక పుష్పాన్ని ఏర్పాటు చేసుకుని జుత్తు తగ్గించకుండా పున్నాగ పుష్పాన్ని చెట్టు చివరికి సౌగంధిక పుష్పాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ 4 పువ్వులతో అమ్మవారు చక్కనైనటువంటి కబరి బ్రహ్మాండమైనటువంటి ఆ కొప్పుని ఏర్పాటు చేసుకుంటుంది. ఆమె ఏం చేసినా సరే ప్రత్యేకమైన విధానం అందులో ఉంటుంది. ఇందాక మనకి వీరణాలు మోగించారు. పూర్ణం లేని బూరే, తోరణం లేని పెళ్ళి, వీరణం లేని ఉత్సవం, కారణం లేని నవ్వు సరికాదు అని శాస్త్రం చెప్పే మాట. ఎంత గొప్పది. నిష్కారణంగా నవ్వారనుకోండి, వీరణాన్ని ఏ ఉత్సవము లేకుండా కొట్టారనుకోండి, ఎంత వేళాకోళంగా ఉంటుంది. పెళ్ళి ఎక్కడైనా తోరణం లేకుండా చేశారనుకోండి, ఇదేమిటి అనరు. అలాగే బూరిలో పూర్ణం లేకపోతే ఏం బాగుంటుంది. అంచేత అమ్మవారు వాటిని ఏర్పాటు చేసుకుని అలా ఉంటుంది. చిత్రమైనది ఏమిటంటే అమ్మవారు అలా అందరినీ అనుగ్రహించడానికి వచ్చింది. లోకంలో మనందరం అమ్మవారిని నిరంతరం దర్శించడానికి వెళుతూ ఉంటే ఒక్కసారి నేను కూడా మీకు దర్శనాన్ని ఇవ్వడం కోసం వస్తానని స్వయంగా మన దగ్గరికి వచ్చింది అంటే ఎంత అదృష్టవంతులం. అమ్మని మనం రప్పించుకోగలిగినంతటి భక్తితో అమ్మని సేవించామన్నమాట. లేకపోతే ఆవిడ వస్తుందా? ఖచ్చితంగా వచ్చుతోంది. వచ్చి ఇక్కడికి మనని అనుగ్రహిస్తోంది అంటే కేవలం అదే విశేషం. ఏమాత్రం అనుమానం లేనే లేదు. అమ్మవారి కళ్ళున్నాయే, వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన. ఆ కళ్ళు అనే చిన్నవైనటువంటి నీటి గుంటలో చేపలులాగా అటు ఇటు కదులుతూ ఆ కనుగురుడ్లు ఉంటాయట. అంచేతనే ఆ కళ్ళలోకి మనం ఒకసారి కళ్ళు పెట్టి చూస్తే అమ్మవారు అలా వెళుతూ మనం ఒక్కసారి ఆ దృష్టిని అలా మన మీద పడేస్తే చాలు, జీవితానికి ఇంకక్కర్లేదు. అంచేతనే శ్రీమద్ రామాయణంలో యశ్చ రామన్న పశ్యేత్తు ఎంచ రామో న పశ్యతి నిందిత సజనో లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. ఇది కుంభహారతి అంటారు. ఈ భూమి అంతా కూడా కుంభాకారంలో ఉంటుంది. దానిలో సముద్రం ఉంటుంది. మంగళము మధువైరి రాణికి మంగళం శోభిత శ్రీ పద్మావతి కోమల రూపిణి శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి చంద్రకళాధరి శ్రీ పద్మావతి చంద్రకాంతిమయి శ్రీ పద్మావతి చంద్ర సహోదరి శ్రీ పద్మావతి చందన సేవిత శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి జయ వరవర్ణిని శ్రీ పద్మావతి జయ శుభదాయిని శ్రీ పద్మావతి జయ కమలాసిని శ్రీ పద్మావతి జ్ఞాన వికాసిని శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి దీన రక్షిణి శ్రీ పద్మావతి దురిత నివారిణి శ్రీ పద్మావతి దేవగణాశ్రిత శ్రీ పద్మావతి దేవ సుపూజిత శ్రీ పద్మావతి జయ జయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ విజయ లక్ష్మి శ్రీ పద్మావతి జయ వరలక్ష్మి శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి
ధన వివర్ధిని శ్రీ పద్మావతి ధర్మాధారిణి శ్రీ పద్మావతి ధైర్యాకర్షిణి శ్రీ పద్మావతి లక్ష్మీ శ్రీ పద్మావతి జయ మహాలక్ష్మి శ్రీ పద్మావతి శ్రిత జన పోషిణి శ్రీ పద్మావతి శ్వేతాంబరధరి శ్రీ పద్మావతి శోక వినాశిని శ్రీ